హరే కృష్ణ అందరికీ. కేవలం భీష్ముడు మాత్రమే కాకుండా ఇప్పుడు సంజయుడు కూడా శిఖండిని మహారథుడు అని ధృతరాష్ట్రునితో చెప్తున్నాడు. సాధారణంగా లోకంలో అందరూ శిఖండి అంటే ఆడ మగ కానీ ఒక నపుంసకుడు, యుద్ధ విద్యలు తెలియనివాడని, కేవలం భీష్ముని పడగొట్టడం కొరకు 10వ రోజున అర్జునుని రథంపైకి ఎక్కి వచ్చాడని అనుకుంటారు. అలా అనుకోవడానికి గల కారణం సినిమాలలో చూపించే దృశ్యాలే మరియు మహాభారత గ్రంథాన్ని సరిగ్గా చూడకపోవడమే. మరి శిఖండి దృష్టద్యుమ్నులు ఇద్దరూ ఎవరి పుత్రులు అంటే వారిద్దరూ ద్రుపదుని పుత్రులే. ఇద్దరూ ద్రోణాచార్యుని వద్ద అస్త్రశస్త్ర విద్యలు నేర్చినవారే. పాండవ సేనలో 7 అక్షౌహిణులకు 7 మహావీరులను సేనాధిపతులుగా నియమించాడు ధర్మరాజు. వారు విరాటుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి, దృష్టకేతువు, చేకితానుడు ఇలా 7 సేనానాయకులను నిర్ణయించి వీరిలో సర్వసమర్థుడైన ఒక వీరుని సర్వ సైన్యాలకు అధిపతిగా అభిషేకించాలి కనుక ముందుగా తమ్ముళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాడు ధర్మరాజు. ఇలా ఎందుకు తమ్ముళ్ళ అభిప్రాయం అడిగి ఉంటాడు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ రాధాకృష్ణ.